తెలీదు? అది కాదండి. ఏమిటి కాంతి? అసలే నువ్వు అప్సరసవి. దానికి తోడు మొహానికి ఇంత మసి పూసుకుని పెజిల్లాగా 10 మందిలోకి వచ్చావే, సిగ్గులేదు? ఓహో, వాళ్ళు నేను చూచి పని మనిషి అనుకుంటే నువ్వింత కష్టపడుతున్నావని నేను అనుకోవాలనా? కోప్పడకండి. నువ్వు పెద్ద జమీందారుని అయిపోయావు కదూ. నీకు తిరిగి ఎక్కడిది చదవటానికి? ఇంటి పత్రం చేతిలోకి వచ్చేటప్పటికి కళ్ళు నెత్తుకొచ్చాయి. అలా అనకండి. మరేమనాలి? నా ఉత్తరానికి నువ్వు ఇచ్చే విలువ అంతే అనమాట. నేను ఢిల్లీకి వెళ్లే సమయంలో స్నేహితులు నలుగురిని విందుకు ఆహ్వానించి ఏర్పాట్లు చేయమని చెప్తే నా ఉత్తరం చదవనే లేదనమాట. అంతేనా? ఎదురు చెప్పు, చదవలేదా? లేదండి, చదవలేదు. చదవలేదు? ఎందుకు చదవలేదు చెప్పు. ఎందుకు చదవలేదు చెప్పు. కొట్టకండి. కొట్టను నేను అడిగి దాన్ని మాత్రం సమాధానం చెప్పు.